ప్రియమైన ప్రాణ స్నేహితులు ఎవరన్నా ఉంటే ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేరు. ప్రతిరోజు కూడా కలుసుకుని ఒక గంట సేపు లేక ఆ రోజంతా మాట్లాడుతూనే ఉంటారు. మనకు ప్రియమైన స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని విడిచిపెట్టకుండా అలాగే 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 మాట్లాడుతూ పొద్దంతా గడిపేస్తూ ఉంటారు. మనకు ప్రియమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆత్మీయుల్లాగా అనిపిస్తూ ఉంటారు. మరి ఎక్కువగా వారితో గడపాలని అనిపిస్తారు. ఇతనికి మాత్రం ప్రియమైన స్నేహితుడు, ఇతనికి మాత్రం రోజు మాట్లాడుకోవడానికి కావలసిన వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధమైన దేవుణ్ణే అతనికి సహవాసంగా చేసుకున్నాడు. అందువల్ల అతని హృదయంలో నుంచి ఎప్పుడు కూడా పాటల రూపంలో ఆరాధన వస్తుంది, ప్రార్థన రూపంలో ఆరాధన వస్తుంది, ప్రార్థన రూపంలో విన్నపాలు అడుగుతూ ఉంటాడు. ప్రతి దాన్ని ఒక చిన్న విషయం కూడా ఈ వ్యక్తి దేవునితో చెప్పుకోవడం అలవాటు. అందువల్ల దేవుడే తన హృదయంలో నివాసం చేస్తున్నందువల్ల ఇతను వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆ సింహాసనం మీద ఇతను కాదు, ఇతని హృదయంలో ఉన్న దేవుడు కూర్చున్నట్లు. ఆ విధంగా అతను ఆధ్యాత్మికంగా లోతుగా వెళ్ళాడు. నా సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మీద నేను కూర్చున్నా కూడా నేను కాదు కూర్చునేది, నాలో ఉన్న దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నా యొక్క రాజుని నేను ఈ సింహాసనం మీద ఆసీనునిగా చేసి ఉన్నాను. మనము దేవుని విషయంలో ఈ వ్యక్తి చేసిన పని చేస్తే ఈయన రాజ్య పరిపాలన ఏ విధంగా అయితే జయకరంగా ఆశీర్వాదకరంగా అతని బ్రతుకుదినంలోని కృపాక్షేమములు ఏ విధంగా అయితే వెంట వచ్చాయో అదే విధంగా మన జీవితాల్లో కూడా కృపాక్షేమములు వెంట వస్తాయి.